బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలమూరు జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతూ ఉండడంతో గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని, ముఖ్యంగా రైతు సమస్యలను అస్త్రంగా చేసుకుని సమర శంఖం పూరించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికను సిద్ధం చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, 80% పనులు పూర్తయినా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం లేదని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలో జనవరిలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ప్రాజెక్టులను సందర్శించనుండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే జిల్లాలో పర్యటిస్తూ కేడర్ను సన్నద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సభ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి పార్టీ పూర్వ వైభవాన్ని తిరిగి సాధించే దిశగా అడుగులు వేయాలని గులాబీ దళం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి బాసిద్ ఫోన్ లైన్లో ఉన్నారు. బాసిద్, గులాబీ బాస్ ఎప్పుడు రంగంలోకి దిగబోతున్నారు? మనోజ్, కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెంచారు. పాలమూరు జిల్లాలో కూడా రాజకీయం మరోసారి వేడెక్కుతుందని చెప్పొచ్చు. సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధమవుతుండడంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని ఆసరా చేసుకుని, ముఖ్యంగా రైతు సమస్యలను అస్త్రంగా చేసుకుని సంగ్రామం పూరించేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సిద్ధం కావాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వారంతా సిద్ధమవుతున్నారు. రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి 80% పనులు పూర్తయినా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో లేదని చెప్పి బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలోనే జనవరిలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ఎండగట్టాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ కూడా స్వయంగా రంగంలోకి దిగి ఈ ప్రాజెక్టులను సందర్శించడానికి కూడా సిద్ధమయ్యారు. రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే జిల్లాలో పర్యటిస్తూ కేడర్ను సంసిద్ధం చేస్తున్నారు. సమాచారంతో ఈ సభ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ పూర్వ వైభవాన్ని తిరిగి సాధించే దిశగా అడుగులు వేయాలని చెప్పి గులాబీ దళం కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలల పాలనపై పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా వెలియెత్తి చాటేందుకు కూడా గ్రామాన పోరాటం సాగిస్తామని చెప్పి కూడా పార్టీ శ్రేణులు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి కార్యాచరణ మొదలవుతుంది. ఆ పోస్టర్లు మిగతావి కూడా రెడీ అవుతున్నాయి. జరిగే పోరాటంలో నేను కూడా పాల్గొంటానని చెప్పి ఆ డిపిఆర్ వాపస్ ఇచ్చిన 45 టీఎంసీలో కుదించిన మాట్లాడటం లేదని చెప్పి కూడా కేసీఆర్ చెప్పడంతో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బహిర్గతం చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ గా వ్యాపారం వివరిస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. 2-3 రోజుల్లో జిల్లా నాయకులతో సమావేశ కార్యాచరణపై రూపొందించి ఈ పోరాటానికి సిద్ధం కావడానికి కేసీఆర్ రంగం సిద్ధం చేశారని చెప్పొచ్చు. మనోజ్, బాసిద్, ఉద్యమ కార్యాచరణకైతే కేసీఆర్ సిద్ధం అవుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వండి, చట్టసభలో వచ్చి మీరు మాట్లాడండి, దీనిపైన చర్చిద్దామంటున్నారు. మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉందంటారా? అంటే కేసీఆర్ ప్రస్తుతం అయితే ప్రజా ఉద్యమానికి ముందుకు సాగుతున్నారు. ప్రజల సమస్యలను నిర్వీర్యం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకే నేను పోరాటం చేస్తాను, ప్రజల్లో నుంచే నేను ముందుకెళ్తాను, అసెంబ్లీలో సాధించేది ఏముందనే ఉద్దేశంతోనే ఆయన అసెంబ్లీకి రాకుండా ఇంతకాలం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం అయితే వీళ్ళు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ఉందో పథకాలైనా సరే వాళ్ళు చేస్తున్న పనులు పూర్తి కాకపోవడంతో కేసీఆర్ ఆసరా తీసుకుని ఇప్పుడు ప్రజలకు వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అసెంబ్లీకి వెళ్తారా లేదా అని కూడా సందిగ్ధత ఏర్పడేది. మనోజ్, రైట్ బాసిద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.